దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులు, నీతివంతులు కాదు. అలా అనుకుంటే ఏదైనా తోటలో నుంచి ఆదామవ్వ బయటికి పోయేవాళ్ళు కాదు. ఎందుకో తెలుసా అండి, తిన్న పండు తిన్న తర్వాత వారు చచ్చిపోయిన తర్వాత మరి దేవుడు వాళ్ళతో మాట్లాడాడా లేదా? మీ పక్కలు చెప్పండి, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా బట్టలు కూడా పెట్టాడు. అది కూడా ఏంటి, రెగ్జిన్. మొన్న మధ్యలో నర్సాపురంకి వెళ్తూ ఉంటే మధ్యలో ఒక చోట టీ తాగుదామని ఆపితే అక్కడ ఒక షాప్ ఉందండి, లెదర్, ప్యూర్ లెదర్ అని రాశారు. ఒక చిన్న బ్యాగ్ 5,000 10,000 అంటాను, ప్యూర్ లెదర్ అంటాను. అప్పుడు అనుకున్నాను, దేవుడు ఆదామవ్వకు కుట్టించిన బట్టలు చాలా కాస్ట్లీ, చాలా కాస్ట్లీ, ప్యూర్ లెదర్ చాలా కాస్ట్లీ అంటాను. దేవుడు మాట్లాడినంత మాత్రం చేత, దేవుడు ఏదన్నా చూపించినంత మాత్రం చేత, దేవుడు ఏదైనా చెప్పినంత మాత్రం చేత ఆ మనిషి పరిశుద్ధుడు కాదు, నీతివంతుడు కాదు. ఆ వ్యక్తి క్రియలను బట్టి పరిశుద్ధుడు, నీతివంతుడు కాదు. మంచోడైనా సరే, చెడ్డోడైనా సరే దేవుడే నీతిమంతులుగా మార్చుకున్నాడు, పరిశుద్ధులుగా చేసుకున్నాడు. ఎందుకు అంటే నిత్యము తన హృదయంలో ఉన్న సంగతులు, నిత్యము తను ఒక ప్రణాళిక, ఒక పర్పస్ను తెలియజేస్తూ ఆ ప్రణాళిక, ఆ పర్పస్ను ఆ వ్యక్తి ద్వారా సంపూర్ణంగా జరిగించుకోవడం కొరకు దేవుడు మనుషులను నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చుకున్నాడు. దేవుడు ఎలా పరిశుద్ధుడు నీతిమంతుడై ఉన్నాడో, దేవుడు ఎలా పరిశుద్ధుడు నీతిమంతుడై ఉన్నాడో అలానే తాను ఈ భూమి మీద చేయాలనుకున్నటువంటి దాన్ని సంపూర్ణముగా తాను చేయుట కొరకు మానవుణ్ణి నీతిమంతునిగా, పరిశుద్ధునిగా చేసుకొని ఉన్నాడు. చాలామంది పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేసి దేవుని యొక్క పర్పస్ను పూర్తి చేయలేరు. వాళ్ళ జీవితం అంతా కూడా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, చాలా జాగ్రత్తగా ఉండాలని చాలా నిష్ఠతో ఉంటారండి. కానీ దేవుని కొరకు ఏమీ చేయరు, ఓన్లీ పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉంటారు. దేవుని కొరకు ఓన్లీ నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఉండడం కొరకు కాదు దేవుడు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసుకుంది. దేవుని ఉద్దేశాలను, దేవుని ప్రణాళికలను, దేవుని సంగతులు, దేవుని ఉద్దేశాలను ఈ భూమి మీద నెరవేర్చడానికి దేవుడు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసుకున్నాడు.